ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమంలో కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ గారు పాల్గొన్నారు. అలాగే ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అలాగే ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయనైతే కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కాకినాడ రూరల్లో జరుగుతున్నటువంటి ప్రజా దర్బార్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సమస్యలు ఏ విధంగా వస్తున్నాయి? ప్రజల నుండి ఎటువంటి సమస్యలు మీ దృష్టికి రావడం జరుగుతుంది? అంటే ఈ ప్రజా దర్బార్ అన్నది ఎప్పటి నుంచో చాలామంది పెడుతున్నప్పటికీ కూడా ఇవాళ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ ప్రజా దర్బార్ వచ్చుకుని కాలానుగుణంగా మారుతున్నటువంటి సమస్యలు, గతంలో సమస్యలు వేరు, కాలానికి అనుగుణంగా వైట్ కాలర్ అఫైర్స్ పెరుగుతూ ఉంది. అట్లాగే సంక్షేమ పథకాలు కొంతమందికి అందడం, కొంతమందికి అందకపోవడం, వివిధ కారణాల వల్ల అందకపోవడం. ఈ కారణాలు గ్రౌండ్ లెవెల్లో సాటిస్ఫాక్షన్ అయితే మా నాయకులిద్దరికి కలగల. అది పూర్తి స్థాయిలో ఆయన స్థాయిలో వాట్ ఈజ్ వాట్ అన్నది పూర్తిగా తెలుసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమస్య మీద అయితే ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి ఇప్పుడు కొంతమంది ర్యాండమ్గా తీసుకుంటే ఇది హౌసింగ్ అంటారా, అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వస్తూ ఉన్న సమస్యలు ఏంటన్నది చూస్తూ ఉన్నాం. ఇక్కడ మాకు వచ్చిన అర్జీల్లో రోడ్డు లేదు, డ్రైన్ లేదు అన్నది చాలా తక్కువ. అసలు ఒక మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో కూర్చున్నప్పుడు వచ్చే అర్జీల్లో అటువంటి చాలా తక్కువ వచ్చాయి. ఇందులో ప్రధానంగా వచ్చిన అన్నీ ఏంటంటే పెన్షన్ రాకపోవడం, ఫెస్టివల్ పెన్షన్ రాకపోవడం. ముఖ్యంగా ప్రభుత్వం దృష్టి పెట్టవలసినటువంటిది ఏంటంటే రీమ్యాపింగ్. ఎవరు ఎక్కడున్నారు అన్నది తెలియట్లేదు. గత ప్రభుత్వంలో చేసిన కొన్ని తప్పులు సరిదిద్దుకోవడానికి ఆ సిస్టంలో ఏదైతే ఉంటుందో ఆ సిస్టంలో ఉన్నటువంటి కంప్యూటర్ సిస్టమ్స్లో లాగిన్లు అయ్యి చెత్త చేసి పారేశారు. దానివల్ల ఈవేళ ఇళ్ల స్థలం ఉండి పట్టా ఉంటుంది ఒకరి దగ్గర, కానీ ఇల్లు ఉంటలా, అక్కడ స్థలం ఉంటలా. అట్లాగా ఇప్పుడు తల్లి తండ్రి కొడుకు వచ్చాకనో కోళ్ళు వచ్చాకనో వెళ్ళిపోయి విడిపోయి వేరేగా ఉంటుంటే వాళ్ళ కార్డులు అవ్వాల. అప్పటికి మొన్న సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారు మళ్ళీ కార్డులకి టైం ఇచ్చి దరఖాస్తులు పెట్టుకోమన్నారు. అది చేసుకుంటాం. ప్రధానంగా అదొకటి. ఇంకొకటి పెన్షన్ అన్నది కొంచెం మొన్నే తీసేసినటువంటి పెన్షన్లు మొన్నే పంపితే అందులో ఎలిజిబిలిటీ అనేది పంపితే 765 పెన్షన్లు ఎలిజిబుల్ అని. అలాగే ఈ కరెంటు బిల్లు అన్నది ప్రధానమైన సమస్య కూర్చుంది. ఈ కరెంటు బిల్లు మనం పక్క పోర్షన్ 2 పోర్షన్లో ఉన్నా, తండ్రి కొడుకు వేరే పోర్షన్లో ఉన్నా ఇది వాళ్ళకి అప్లికబుల్ అయిపోతుంది. అప్లికబుల్ అయిపోయి ఆటోమేటిక్గా సిస్టంలో ఏం జనరేట్ చేస్తుంది, సిస్టంలో ఇతను కరెంటు బిల్లు ఇది ఎక్కువైంది. ఇప్పుడు నాకు తెలిసినంతవరకు ఈ వేళ ప్రజా దర్బార్లో ఈ 350 అప్లికేషన్లో నాకు అనిపించింది, నేను చూసింది, గత ప్రభుత్వం చెత్త చేసి పారేసినటువంటి ఈ సిస్టమ్ని సరిచేయవలసిన అవసరం మన ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. ఆ ఉద్దేశంతో ఈ ప్రజా దర్బార్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. వచ్చిన సమస్యలను ఎన్ని రోజుల్లో పరిష్కరించాలని అధికారులకు మీరు సూచనలు ఇవ్వడం జరుగుతుంది? అంటే ఇది అధికారుల స్థాయిలో జరిగి రోజుల్లో అయిపోతాయి. పాలసీ మ్యాటర్ తీసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వెళ్ళి పాలసీ మ్యాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సచివాలయం పరిధిలో అయిపోయి 2-3 రోజుల్లో అయిపోతాయి. కొన్ని అయితే ఇక్కడే గుర్తించాం, అట్లనే ఇక్కడే అయిపోయేది. మిగిలిన కొన్ని లాగిన్లు అయ్యి ఓపెన్ అవ్వాల్సిన హౌసింగ్ లాగిన్ కానీ, ఈ కొత్త పెన్షన్ లాగిన్ కానీ, లాగిన్లు ఇంకా ఓపెన్ అవ్వాల్సినవి ఉన్నాయి. అంటే ఇటువంటివన్నీ పూర్తి చేసుకుని ఆ లాగిన్లు చేయడానికి కొంతకాలం సమయం అయితే పడుతుంది, కానీ పర్ఫెక్ట్గా జరుగుతుంది. మీరు ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టారు. 19 నెలల కాలంలో ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది? ముఖ్యంగా ప్రజల్లోనే ఉన్నారు, ఎటువంటి సమస్యలు తెలుసుకుంటారు? ప్రతి చోట అధ్వానమే చేసి పారేశారు, నాన్ లేఅవుట్లు చేసి పారేశారు. కాకినాడ గ్రామీణ ప్రాంత ఎమ్మెల్యే అంటే కాన్స్టిట్యున్సీ అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి కాన్స్టిట్యున్సీ. గతంలో మన రమణయ్యపేటని ఎలా ఇరుగు సందుల్లో పంచాయతీల్లో వచ్చి బయటికి తీయడం ఇష్టం లేక, మున్సిపాలిటీలో కలపడం ఇష్టం లేక కొంతమంది దాని రమణయ్యపేట ఊరిని ఎలా పాడు చేసేసారో అలాగా ఇవాళ ఇంద్రపాలెం, తోరంగి, ఇటు చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా గత 5 సంవత్సరాలుగా ఆ గ్రామాలకి ఏమి అసలు చేయకుండా నాన్ లేఅవుట్లు చేసి ఇష్టానుసారంగా చేసి పారేశారు.
అవన్నీ సరి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇవాళ జలజీవన్ మిషన్ పేరిట, వాటర్ గ్రిడ్ పేరిట ప్రతి ఒక్కరికి క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇవ్వాలి. సగం జబ్బులు ఆరోగ్యంగా ఉండాలి అంటే క్వాలిటీ ఆఫ్ వాటర్ ఉండాలన్న ఆలోచనతోటి పూర్తి స్థాయిలో దాని మీద మన దృష్టి పెట్టబడింది. 3,100 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ నుంచి తీసుకురావడం జరిగింది. అందులో ఫస్ట్ ఫేజ్లో 1,650 కోట్ల రూపాయలు ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలకి మనం ఇవ్వడం జరిగింది. దాని బాబతి మనకి 30-35 కోట్ల దాకా కాకినాడ రూరల్లో రావడం జరిగింది. దాని నిమిత్తం 24 ట్యాంకులు 150 KL, 200 KL, 40 KL, 65 KL అన్నీ ఆ స్థాయిలు ఎన్ని కట్టడం జరుగుతుంది. కొన్ని చోట్ల కొంతమంది అబ్జెక్షన్స్ పెడతా ఉన్నారు. గవర్నమెంట్ స్థలం అయినప్పటికీ కూడా మా ఆట ప్రదేశం మేము ఆడుకోవాలా, అటువంటి లెక్కలోకి తీసుకోకుండా ప్రధానంగా మంచినీరు ప్రధానమైన అంశంగా మేము తీసుకుని ఎదరికెళ్తా ఉన్నాం. అలాగే పండూరు దగ్గర ఉన్నటువంటి ఫిల్టరింగ్ ఇది ఏది పంప్ హౌస్ ఎలా అయితే ఉందో అటువంటి కాకినాడలో 5 చోట్ల ఈవేళ స్థలాలు సేకరణ చేస్తూ ఉన్నాం. 5 చోట్ల ఇస్తూ ఉన్నాం. అలాగే అరట్లగట్ల నుంచి నీరు తీసుకొచ్చి మన ఇంద్రపాలెం, చీడిగా, గంగనాపల్లి, కోవాడ, రేపూరు ఈ గ్రామాలన్నిటికీ కూడా తీసుకొచ్చి ఈ ఒత్తిడి తగ్గిస్తూ ఉన్నాం. ప్రతి మనిషికి కూడా 50 లీటర్లు వాటర్ ఇచ్చే యొక్క ఆలోచనలో ఉన్నాం. అది మార్చి నాటికి దాన్ని అధిగమించి పూర్తి చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా వచ్చేటట్టు ముందుకు వెళ్తున్నాం. పైప్ లైన్లు కూడా పాత బూజు కట్టిన పైప్ లైన్లు అన్నీ కూడా ఆల్రెడీ మండలం నుంచి 8 కోట్ల రూపాయలు తెచ్చి పనిచేయడం జరుగుతూ ఉంది. అట్లా అవి కాకుండా ఇప్పుడు వాటర్ గ్రిడ్లో కూడా పైప్ లైన్కి ఎంత కావాలో అంత పెట్టుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అడిగితే ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి పాడైపోయిన పైప్ లైన్ అన్నీ కూడా తీసేస్తాం. అలాగే 40 కోట్ల రూపాయలు ఇప్పటికీ రోడ్లు చేయడం జరిగింది ఈ కాన్స్టిట్యున్సీలో. అట్లాగే ఇప్పుడు మళ్ళా 12 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ రోడ్లు తెచ్చుకోవడం జరిగింది. అలాగే R&B రోడ్లు, లింక్ రోడ్డు, కనెక్షన్ రోడ్లు నిత్యం ఏదో ఒకటి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇరిగేషన్, డ్రైన్స్ ఇప్పుడు మేలో ఎలక్షన్ అయితే జూన్లో రిజల్ట్ అయితే మేకి జూన్కి మధ్యలో తవ్వించాం. జూన్లో తవ్వించలేము, ఎందుకంటే వర్షాలు కురిస్తే తవ్వలేము ఆ డ్రైన్స్. అందుకని చెప్పి ఎలక్షన్ ఎమ్మెల్యే అవుతాం లేదో కూడా తెలియకుండా మేము అంతా కలిసి అది తవ్వించేది, కూటమి నాయకులు అందరూ కలిసి తవ్వించేయడం జరిగింది. అట్లాగా రైతుకి ఏం కావాలి అన్నది ప్రతి ఒక్కటి ఈవేళ 1 ఎకరం ఎండకూడదు, 1 ఎకరం మొలకూడదు అన్నదే నినాదంగా పెట్టుకుని డ్రైన్లు పూర్తి చేయడం. చివరి మందేమో టైలెండ్, మా కాన్స్టిట్యున్సీ టైలెండ్. ఏ నీరు అందడానికన్నా ఏమన్నా సరే పైన ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడుకోవాలి. బుచ్చిబాబు గారితో కానీ, సుభాష్ గారితో కానీ, అనపర్తి మన రామకృష్ణారెడ్డి గారితో కానీ మాట్లాడుకుని ఎప్పటికప్పుడు మాట్లాడుకుని నీరు ఎక్కడ కూడా నీరు తరకుండా 1 ఎకరం కూడా ఉండకూడదన్న ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రతి ఒక్క సబ్జెక్టు ఎరువులు ఒక్కరోజు తెలంగాణలో ఎక్కడో ఎరువులు కరువు వస్తే ఇక్కడ టీవీలో చూపిస్తూ ఉన్నారు, సాక్షి టీవీలో ఇక్కడ ఎరువులు దొరకట్లేదని క్యూ. దాన్ని బట్టి ఏమవుతుంది, ఇక్కడ 3 బస్తాలు కొనుక్కోవాల్సిన వాళ్ళు 6 బస్తాలు కొనుక్కుంటే టైట్ అవుతుంది కదా. అంటే రైతులతో ఆడుకోవద్దని చెప్తా ఉన్నాను నేను జగన్మోహన్ రెడ్డికి. రైతులతో ఆడుకుని పథకాలు చేయాలి. మాతో ఆడుకుంది, మేము ఛానల్ మీతో ఆడాం, మళ్ళీ ఇప్పుడు మేము ఆడడానికి సిద్ధంగా ఉన్నాం, ఇంకా ముందు కూడా ఆడతాం. మాతో ఆడండి అంతే తప్ప రైతులతో ఆడొద్దు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తాం. కాకినాడ రూరల్లో ముఖ్యంగా ఈ యొక్క మత్స్యకారులు ఫ్యాక్టరీల వల్ల పొల్యూషన్ వచ్చి చేపలు చనిపోతున్నాయని కూడా ఇటీవల ఒక ఫ్యాక్టరీని కూడా మూసేయడం జరిగింది. ఆ పొల్యూషన్పై ఎటువంటి దృష్టి పెట్టడం జరుగుతుంది? ఈవేళ కాకినాడ రూరల్లో ప్రధానమైన సమస్య ఈ పొల్యూషన్ సమస్య. ఆ సమస్య ఒక వారం రోజులు ఇంటి దగ్గర లేకపోతే ఇంత జిడ్డు పేరుపోయి వస్తూ ఉంది. దాని మీద పొల్యూషన్కి కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. మొన్న ఒక కంపెనీ సీజ్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడి నుంచి వస్తుంది అన్నది తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ కంపెనీల వాళ్ళు మటుకు దీని మీద పూర్తి స్థాయిగా దృష్టి పెట్టట్లేదు. మేము అనేక సార్లు వార్నింగ్ ఇవ్వడం జరిగింది, అన్ని కంపెనీలకు కూడా చెప్పడం జరిగింది. ఒకసారి ప్రత్యక్షంగా ఒకసారి ఆ కంపెనీలకి కానీ పాలసీ పవన్ కళ్యాణ్ గారిది కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ పాలసీ ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి అన్నది ఒక పాలసీ ఉంది. ఆ పాలసీ ముసుగులో వీళ్ళు ఆట ఆడుకుంటూ ఉన్నారు. కానీ ఆ పాలసీ ఎంత అవసరమో ఇక్కడ ఉన్న వాళ్ళ ఆరోగ్యం కూడా అంతే అవసరం. కాబట్టి రెండింటిని బేరీ చేసుకుని మేము అడుగులేస్తాం.
థ్యాంక్ యూ. ఇది పరిస్థితి ప్రస్తుతం కాకినాడ రూరల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యపై కూడా దృష్టి సారిస్తూ జరుగుతుంది. అలాగే ముఖ్యంగా కాకినాడలో ఉన్నటువంటి ఏదైతే పొల్యూషన్ సమస్యపై దృష్టి సారించడం ఇటీవల జరిగిన ఒక ప్యాటర్న్ కూడా చీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ప్రజా సమస్యల పరిష్కార వేదికల్లో వచ్చినటువంటి ఫిర్యాదులని సకాలంలో పరిష్కారం దిశగా వెళ్ళాలంటూ కూడా ఈ యొక్క ఎమ్మెల్యే పంతం నానాజీ కూడా వెళ్తున్నారు. అలాగే అధికారులు కూడా ఈ యొక్క సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైతే చేసినటువంటి తప్పిదాల వల్ల అనేక సమస్యలు అయితే వచ్చి పడుతుందో అన్ని సమస్యలను కూడా తీర్చిదిద్దేందుకు కూడా అధికారులకు సూచనలు ఇవ్వడం జరుగుతుందంటూ కూడా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా నా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, కాకినాడ రూరల్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.